Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session, we are going to discuss about the కరెంట్ అఫైర్స్ టాపిక్. సో ఈరోజు మన యొక్క షెడ్యూల్ ప్రకారం సాటర్డే కదమ్మా, సాటర్డే మనకున్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ us know అబౌట్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ఇన్ డీటెయిల్గా మనం ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. సో ఇట్స్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ స్పెషల్లీ ఎన్విసాజ్డ్ అండ్ సైంటిఫికల్లీ డిజైన్డ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మీరు 100% యూటిలైజ్ చేసుకోండి, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ యాజ్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్. మన యొక్క తారా ఎస్ అకాడమీ వాళ్ళ నుంచి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. సో ప్లీజ్ దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో యూ నీడ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా ప్రతి ఒక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యేటువంటి వీడియోలన్నింటినీ కూడా మీరు చూసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు వాచ్ అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్లీ. ఓకేనా, రైట్ అమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us see అబౌట్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఎజెండా ఏంటో మనం చూద్దాం. సో ఏ విధమైనటువంటి ఎజెండా అండ్ ఆబ్జెక్టివ్స్తో ప్రోగ్రామ్ని లాంచ్ చేసామంటే, ఎస్పెషల్లీ ద 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఈస్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాల మీద కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో లెట్ us బిగిన్ విత్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో ఏ విధంగా మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా కంటెంట్ ప్రొవైడ్ చేస్తామంటే, మీకు అందరికీ తెలుసు, సో యూపీఎస్సీ సిలబస్ ఈజ్ వెరీ వెరీ వాస్ట్. చాలా వాస్ట్గా మనకి సిలబస్ అనేది ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు కవర్ దిస్ సిలబస్ వీ హ్యావ్ టు డీకోడ్ ద సిలబస్. ఖచ్చితంగా సిలబస్ అంతా కూడా మనం డీకోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు సిలబస్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ యూపీఎస్సీ మెన్షన్ చేసినటువంటి సిలబస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రో టాపిక్స్ కానీ మ్యాక్రో టాపిక్స్ కానీ, వాటినన్నింటినీ కూడా కీన్గా మనం అనలైజ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ అనేది మనం రూపొందించుకున్నామా. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 6 months ఆఫ్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క అభ్యాసన ఉంటుంది. ఇన్ దిస్ టైమ్ లైన్ మనం 150 థీమ్స్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రతిరోజు ఒక థీమ్ని మనం తీసుకొని దాన్ని ఇన్ డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు ఈ కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా ఇన్ డీటెయిల్గా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సిలబస్ టాపిక్ని కూడా కవర్ చేస్తూ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తూ, అండ్ ఆ కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేసుకోవాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన ప్రోగ్రామ్ ద్వారా మనం చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ అంటే ఏంటమ్మా, సో మీ దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఆన్సర్స్ రాస్తున్నారు, దాన్ని ఎట్లా పెంచుకోవాలి, క్వశ్చన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి, ఆన్సర్ ఎట్లా రాయాలి, ఇంట్రడక్షన్స్ ఎట్లా రాయాలి అనేటువంటి విషయం మీద ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో బిగిన్ విత్ ద క్వశ్చన్. సో మనకి ఇచ్చినటువంటి టాపిక్లో సపోజ్ జిఎస్ 1 పేపర్ మనం తీసుకుందాం. దీంట్లో మనకి 20 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి. ఓకే, సో వీటిల్లో మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ని మనం ఎట్లా చదవాలి అనేటువంటిది సో అతి ముఖ్యమైనటువంటి అంశమా. సో వెన్ యూఆర్ రీడింగ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ, సో దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్ ఇన్ ఏ వెల్ మేనర్. ఓకే, సో ఖచ్చితంగా క్వశ్చన్ని ఎట్లా చదవాలి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఓకే, సో క్వశ్చన్ అనేది సింగిల్ క్వశ్చన్గా ఉందా లేదా మల్టిపుల్ క్వశ్చన్స్గా మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారా అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ ఏంటి. సో డైరెక్టివ్స్ అంటే ఏంటమ్మా, సపోజ్ మనకి డిస్కస్ అనేటువంటి రూట్ వర్డ్ ఉంటుంది, ఇలాబరేట్ అనేటువంటి రూట్ వర్డ్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా కొన్నిసార్లు క్రిటికల్లీ ఎనలైజ్, క్రిటికల్లీ కామెంట్, సబ్స్టాన్షియేట్,
ఓకే, సో ఇట్లాగా ఎక్స్ప్లెయిన్, ఈ విధంగా మనకి మల్టిపుల్ డైరెక్టివ్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉంటాయి. వీటి అన్నిటి యొక్క మీనింగ్ కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకొని, సో ఈ యొక్క డైరెక్టివ్ ఇస్తే ఎట్లా మనం ఆన్సర్ని రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ఆన్సర్లోకి వచ్చినట్టయితే, సో వీ నీడ్ టు నో ద అప్రోచ్. సో ఆన్సర్ని ఎట్లా రాయాలి అనేటువంటి అప్రోచ్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు మనకి క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఏ విధంగా మనం ఎగ్జామ్లో ఆన్సర్లు యూటిలైజ్ చేయాలి, దాంతోపాటు మనకున్నటువంటి నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆన్సర్లు ఎట్లా పెట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి. ఓకే, సో ఫైనల్లీ ఆఫ్టర్ యూజింగ్ దిస్ మనం ఇంట్రడక్షన్ని మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తూ ఓకే ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ని మనం నిర్మించాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ 3 to 4 లైన్స్ వరకు మనం ఇంట్రడక్షన్ని జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మీరు 30 పదాలు మించి రాయడానికి వీల్లేదు. ఆల్వేస్ కన్ఫైన్ టు 30 వర్డ్స్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో క్వశ్చన్లో అడిగినటువంటి నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మనం బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటూ టోన్ ఆఫ్ ద ఆన్సర్ని మెయింటైన్ చేస్తూ బాడీని మనం రాయాల్సి ఉంటుంది. దీంతోపాటు మధ్యలో మనం వాల్యూ ఎడిషన్కి కూడా అవకాశం ఇవ్వాలి. సో ఎస్పెషల్లీ మనకు తెలిసినటువంటి ఫ్లో చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్స్, ఓకే, లేదా కోట్స్, లేదా సమ్ కైండ్ ఆఫ్ యానోక్డోట్స్. ఎస్పెషల్లీ ఎస్ఐలో మనం యొక్క యానోక్డోట్స్ యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ని మనం చేయొచ్చు. దీని ద్వారా మన యొక్క ఆన్సర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ ఏబుల్ టు గెట్ మోర్ మార్క్స్ విత్ కంపేర్డ్ విత్ ద అదర్ కాంపిటేటర్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా బాడీని అంతా కూడా మనం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ పార్ట్లోకి మనం వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ రిటర్న్ ఇన్ 3 to 4 లైన్స్. ఓకే, సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా ఉండాలి. అంటే ఏంటమ్మా, సో ఆల్వేస్ ఇట్ షుడ్ టాక్ ఇన్ ఏ గుడ్ వే. సో మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు టాపిక్ అంతా కూడా మీరు సమరైజ్ చేస్తూ ఓకే కన్క్లూషన్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు రైట్ కాంప్రహెన్సివ్ అండ్ మల్టీ ఫేసెడ్ సొల్యూషన్స్ ఇన్ ద కన్క్లూజన్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఆన్సర్ అయితే కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఎలిమెంట్ ఇన్ ద యూపీఎస్సీ జర్నీ. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా టైం యొక్క వాల్యూ తెలిసి ఉండాలి. టైంని ఎంత ఎఫెక్టివ్గా ఓకే అదేవిధంగా ఎఫిషియెంట్గా మనం వాడాలన్నది సో అతి ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. ఎందుకంటే మనకిచ్చేటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి టైం డ్యూరేషన్ ఎంత? 3 గంటలు. సో 3 గంటల్లో మనం దాదాపుగా జిఎస్ పేపర్స్ మనం తీసుకున్నట్టయితే 20 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అదే జనరల్ ఎస్ఐ పేపర్ మనం తీసుకున్నట్టయితే 2 ప్రశ్నలు మనం రాయాల్సి ఉంటుంది. సెక్షన్ ఏలోంచి ఒకటి రాయాలి, సెక్షన్ బిలోంచి ఇంకొక ప్రశ్నని మనం సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇన్ టైంలో మనం ఏం చేయాలమ్మా, సో మొత్తం క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా రాసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే, సో 10 మార్కర్ క్వశ్చన్స్ మనం ఎట్లా రాయాలి, 15 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, దాంతోపాటు జనరల్ ఎస్ఐ టాపిక్ని మనం ఎట్లా రాయాలనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. సో 10 మార్కర్స్ని మనం 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో మీ నుంచి యూపీఎస్సీ అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ 10 మార్కర్స్కి యూపీఎస్సీ కేటాయించినటువంటి టైం ఎంత? దట్ ఈస్ 7 to 8 minutes లోపే మీరు ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద 15 మార్కర్స్లోకి వెళ్ళినట్టయితే 250 పదాల్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutes లోపే ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్సే మనం తీసుకున్నట్టయితే 1200 పదాల్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఓవరాల్గా 12 to 14 పేజెస్ వరకు మనం ఆన్సర్ రాసుకోవచ్చు. అండ్ మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమ్మా? దట్ ఈస్ 90 minutes. సో 1.5 hour ఆఫ్ టైంలో మీరు ఒక జనరల్ ఎస్సైని అయితే కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా 10 మార్కర్స్ని 15 మార్కర్స్ని జనరల్ ఎస్సైని ఓకే సో టైంలో రాసేటువంటి ప్రాక్టీస్ అంతా కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం చేస్తాము. ఓకే, సో 6 months వరకు మన ఈ యొక్క ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ 6 months వీ నీడ్ టు లెర్న్ టు ప్రాక్టీస్ ద ఆన్సర్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. సో ఈ యొక్క ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలో ఆన్సర్స్ అన్నింటినీ కూడా మనం
ఫినిష్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఈ విధంగా మన యొక్క ఆబ్జెక్టివ్స్ అయితే ఉన్నాయి రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఫస్ట్ వన్ ఈజ్ కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద టైమ్ మేనేజ్మెంట్. ఓకే, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. ఒకసారి ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ని కూడా మనం చూద్దాం. సో లెట్ us స్టార్ట్ ద షెడ్యూల్. సో డే 1 ఆఫ్ అభ్యాసన మనం తీసుకున్నట్టయితే సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుందమ్మా. సో మండే స్టార్ట్ అయ్యి సాటర్డేకి ఎండ్ అవుతుంది. సో వారానికి మనకి 6 days ప్రోగ్రామ్గా అభ్యాసన ఉంటుంది అండ్ సండే దెర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో మండే మనం డే 1 సెషన్ కదా. సో డే 1 విల్ బి ఆన్ మండే అండ్ మండే వీఆర్ కవరింగ్ ద GS1 టాపిక్. సో GS1లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, నాలుగో టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీ, ఐదో టాపిక్ వచ్చేసి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఓవరాల్గా 6 టాపిక్స్ని ఎవ్రీ వీక్ మనం కవర్ చేయడం జరుగుతుంది ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఆన్ డే 1 సెషన్. అండ్ కమింగ్ టు ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద GS2 పేపర్. సో జనరల్ స్టడీస్ పేపర్ 2ని మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు మనకి బుధవారం కదమ్మా. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో GS3లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ వన్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, ఫోర్త్ వన్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ప్రతి వీక్లో కూడా మనం కవర్ చేస్తూ ఇన్ డీటెయిల్గా డే 3 ఆఫ్ అభ్యాసాన్ని కవర్ చేద్దాం. సో నౌ లెట్ us discuss about the day 4 schedule of అభ్యాసన. Day 4 will be the Thursday. So Thursday we are conducting a special session on the General Studies 4 paper. సో GS4 మీద మనం ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేస్తూ దాంతోపాటు కేస్ స్టడీస్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఓవరాల్గా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అడ్రస్ చేద్దాము ఇన్ ద స్పెషల్ సెషన్ ఆన్ డే 4 ఆఫ్ అభ్యాసన. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద డే 4 సెషన్. నౌ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో మోస్ట్లీ మనం ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసనలో 6 months ఆఫ్ టైంలో 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో కవర్ చేద్దాము. దాంతోపాటు సో ప్రతి ఫ్రైడే కూడా మనం ఎస్ఐ పర్స్పెక్టివ్స్ని ఎట్లా రాయాలి, ఏ విధంగా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద GS4 కానివ్వండి, ఓకే జనరల్ ఎస్ఐ కానివ్వండి, ఈ రెండు కూడా మనకి స్కోరింగ్ టాపిక్స్ అమ్మా. ఓకేనా? సో ఈచ్
సబ్జెక్ట్లో మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ 125 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. సో ఈ రెండిట్లో మీరు 250 మార్కులు తెచ్చుకున్నారనుకోండి, ఓకే. అదేవిధంగా ఆప్షనల్లో మీ టార్గెట్ 300 అనుకోండి. సో ఈ విధంగా ఇక్కడే మీరు 550 మార్క్స్ గెయిన్ చేసుకుంటారు, ఓకే. సో దాంతోపాటు GS1, GS2, GS3 ఏవైతే ఉన్నాయో వీటిలో అట్లీస్ట్ 100 వరకు మీరు స్కోర్ చేసినట్టయితే సో 850 మార్క్స్ ఇక్కడ వరకు మీకు వస్తాయి, ఓకే. అండ్ ఇంటర్వ్యూలో 150 వేసుకోండి, దట్ విల్ బి అరౌండ్ 1000 మార్క్స్. అంటే మీ యొక్క స్కోర్ ఈజీగా 1000 మార్కులు దాటుతుంది. అండ్ యూ విల్ బీ ఇన్ ద టాప్ 30, కన్ఫామ్గా టాప్ 30లో మీరు ఉంటారు 1000 దాటితే, ఓకేనా. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు అభ్యాసనాల్లో మనం క్వశ్చన్స్ ఇస్తాము, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా స్టాప్ వాచ్ యూటిలైజ్ చేస్తూ మార్నింగ్ 9 AM కల్లా మన అభ్యాసనాలో యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్గా ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది, ఓకేనా. సో ప్రతిరోజు కూడా మీరు టైంని బట్టి, ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు, బట్ అకార్డింగ్ టు ద టైమ్ లిమిట్ ఆఫ్ 10 మార్కర్స్, 15 మార్కర్స్ అండ్ జనరల్ ఎస్ఐ ఆ టైంని ఫాలో చేస్తూ మీరు ఆన్సర్స్ అయితే రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మా, ఓకేనా. సో ఈ విధంగా రాస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు ఆన్సర్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా. సో ప్లీజ్ ఫాలో ద స్టాప్ వాచ్ మెథడ్ ఫర్ రైటింగ్ ద మెయిన్స్ ఆన్సర్స్, ఓకేనా. రైట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద day 6. సో day 6 we are conducting a special session on the కరెంట్ అఫైర్స్. సో సాటర్డే మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ కరెంట్ అఫైర్స్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ కీ రోల్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా కరెంట్ అఫైర్స్ని క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. సో దానికోసం ప్రత్యేకంగా మనం day 6ని కేటాయించామా, ఓకే. ఎస్పెషల్లీ దీని ద్వారా కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కంపైల్ చేస్తూ ఒక థీమ్ని సెలెక్ట్ చేసి దాన్ని మన ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో దీని ద్వారా మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాము, ఓకే. అండ్ దాంతోపాటు ప్రతిరోజు కూడా మీరు డైలీ ఎవ్రీడే మార్నింగ్ హిందూ న్యూస్ పేపర్ని ఇన్ డీటెయిల్గా చదవండి అమ్మా, ఓకే. అట్లీస్ట్ 30 minutes వరకు మీరు పేపర్ని చదవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎడిటోరియల్స్ కానివ్వండి, ఎనీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నట్టయితే వాటిని హైలైట్ చేస్తూ మీరు నోట్స్ కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నోట్స్ రాసుకోవడం వల్ల ఏమవుతుందమ్మా, లాంగ్ టర్మ్లో మీకు యూజ్ అవుతుంది. సో దీనివల్ల క్విక్ రివిజన్ అనేది కూడా మీకు ఏర్పడుతుంది, ఓకేనా. సో ప్లీజ్ కైండ్లీ మేక్ ద నోట్స్ ఫర్ ద కరెంట్ అఫైర్స్, ఓకే. మొత్తం ఎలాబొరేట్గా రాయొద్దు, స్మాల్ అండ్ క్రిస్పీగా షార్ట్ నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా. అండ్ ఫైనల్లీ మీరు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేస్తారు. సో ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు మిగిలిపోతూ ఉంటాయి, దట్ షుడ్ బి కవర్డ్ ఇన్ ద మంత్లీస్. సో మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చదవద్దామా. ఆబ్వియస్లీ దే విల్ బి బల్కీ, చాలా బల్కీగా ఉంటాయి, ఇట్ విల్ బి టైమ్ టేకింగ్. సో ఐ సజెస్ట్ యూ టు రీడ్ ఓన్లీ సెలెక్టెడ్ ఆర్టికల్స్. సెలెక్టెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే మీరు చదవలేదో, డైలీ న్యూస్ పేపర్లో కవర్ అవ్వలేదో వాటిని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని వాటి మీద ప్రిపరేషన్ అయితే చేయండి. దాంతోపాటు షార్ట్గా నోట్స్ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకే. సో ఈ విధంగా చేసినట్టయితే కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు కంప్లీట్గా కంపైల్ అవుతుంది. దాంతోపాటు ఓవరాల్గా మీరు కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఎట్లాంటి డైనమిక్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా, సో యూపీఎస్సీలో మనకి GS1, GS2, GS3 పేపర్స్లో ఎక్కువగా డైనమిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటినన్నింటినీ కూడా మీరు అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ అయి ఉండాలి, ఓకేనా. సో ప్లీజ్ ఫాలో ద కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ, ఓకేనా. మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు ఫాలో చేయండి. దాంతోపాటు మీరు చదవాల్సినటువంటి టాస్క్ ఏవైతే ఉందో డైలీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మంత్లీ కంపైలేషన్స్ కూడా మీరు జాగ్రత్తగా కంపైల్ చేసుకోండి, ఓకేనమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఈ విధంగా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైతే కరెంట్ అఫైర్స్ చదువుతారో వాళ్ళకి మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది ఉంటుంది, ఓకే. దే విల్ గెట్ మోర్ స్కోర్స్ వన్ కంపేర్డ్ విత్ ద అదర్ ఆస్పిరెంట్స్ ఇన్ ద కాంపిటీషన్. అర్థమవుతుందమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ మోర్ టైం, మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్స్ని మనం అప్లోడ్ చేసుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా, ఓకే, ఫ్యాకల్టీ ద్వారా కంప్లీట్గా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద PDF ఆల్సో. మన యొక్క అభ్యాసన PDF కూడా దాంట్లో డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది, ఓకేనమ్మా.
సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. డిస్కస్ ద హౌ ద రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ అండ్ బ్లాక్స్ ఈజ్ రీషేపింగ్ ద గ్లోబల్ ఆర్డర్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ ఆర్ ఫర్ ద ఎస్టాబ్లిష్డ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూఎన్. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నారమ్మా, దే ఆర్ ఆస్కింగ్ టు డిస్కస్. సో డిస్కస్ అనేటువంటి డైరెక్ట్తో క్వశ్చన్ అడిగారు. ఓకేనా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ద రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్. సో రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫినామినల్ రైజ్ వల్ల, అదేవిధంగా అవి ఏర్పాటు చేసినటువంటి మల్టీలేటరల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల సో వరల్డ్లో ఉన్నటువంటి ఆర్డర్ అనేది, అంటే గ్లోబల్ ఆర్డర్ అనేది ఏ విధంగా రీషేప్ అవుతుంది, ఏ విధంగా రీవైటలైజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయమనేటువంటి క్వశ్చన్తో అడిగారు. దాంతోపాటు సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో వాట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ ఆర్ ఫర్ ద ఎస్టాబ్లిష్డ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూఎన్. సో యూఎన్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కానివ్వండి, ఓకే, దాంతోపాటు మిగతా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ కలుగుతుంది, వాట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ అంటే ఏంటమ్మా, సో ఛాలెంజెస్ కానివ్వండి, సో ఎట్లాంటి అడ్వాంటేజ్ ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈ విధంగా ఇన్ డీటెయిల్గా మనం క్వశ్చన్ అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఏ విధంగా ఈ యొక్క రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల గ్లోబల్ ఆర్డర్ అనేది ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది, ఓకే, దాని తాలూకు ఇంప్లికేషన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని బ్రీఫ్గా మీరు ఏం చేస్తారమ్మా, 3 to 4 లైన్స్లో క్రిస్పీగా, క్లియర్గా, షార్ట్గా, సింపుల్గా ఇంట్రడక్షన్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఎవరి ఇంట్రడక్షన్ షుడ్ నాట్ క్రాస్ 30 words, 30 పదాల నుంచి రాయకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ 3 to 4 లైన్స్లోనే మీరు ఇంట్రడక్షన్ని ముగించండి. ఓకేనా, సో ఆ విధంగా ఇంట్రడక్షన్ అనేది ఉండాలి. అండ్ కమింగ్ టు ద బాడీలోకి మనం వెళ్ళినట్టయితే, సో ఇక్కడ 2 parts ఆఫ్ ద క్వశ్చన్ అడిగారమ్మా. సో ఇన్ ద ఫస్ట్ పార్ట్ దే ఆర్ ఆస్కింగ్ టు డిస్కస్ ద రైజ్ ఆఫ్ రీజనల్ పవర్. సో రీజనల్ పవర్ అంటే ఏంటి, సో అవి ఎట్లా మనుగడ సాగిస్తున్నాయి, వాటి యొక్క రైజ్ అనేది ఎట్లా జరిగింది, ఎస్పెషలీ సో చైనా యొక్క ఫినామినల్ రైజ్ గురించి, ఓకే, ఇండియా యొక్క రీజనల్ పవర్ గురించి మనం మాట్లాడుతూ ఇంపార్టెంట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏషియాన్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా సార్క్, క్వాడ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా మన యొక్క గ్లోబల్ ఆర్డర్ని రీషేప్ చేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ విల్ టాక్ అబౌట్ ద ఇంప్లికేషన్స్. సో ఎటువంటి ఇంప్లికేషన్స్ అనేవి ఈ యొక్క రీజనల్ పవర్స్ రైజ్ అవ్వడం వల్ల మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏ విధంగా మనకి ఇంపాక్ట్ అవుతాయి, అంటే సో పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతాయా, నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఓకే సో సబ్స్టాన్షియేట్ చేస్తూ 1 by 1 పాయింట్స్ అన్నింటినీ కూడా రాస్తూ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో దే వర్ ఇవాల్వింగ్ ఇంటూ సూపర్ పవర్స్ కింద ఇవాల్వ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూఎన్ ఏం చేయాలమ్మా, సో యూఎన్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి సీట్స్ని, ఓకే, పర్మనెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఆఫ్రికా కానివ్వండి, ఓకే, ఏషియా కానివ్వండి, అదేవిధంగా లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇక రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. దీని ద్వారా మోర్ అమౌంట్ ఆఫ్ ఇంక్లూజివిటీని, ఓకే, అదేవిధంగా వైడ్ వెరైటీ ఆఫ్ రిప్రజెంటేషన్ని కూడా ఇక్కడ యూఎన్లో ఉన్నట్టయితే సో దట్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ ద వరల్డ్. సో ఖచ్చితంగా వరల్డ్ ఆర్డర్ అది రీషేప్ చేస్తుంది. సో దీని ద్వారా మోర్ అమౌంట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎన్వైర్న్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, సో ఖచ్చితంగా రైజింగ్ రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఛాలెంజ్గా తీసుకొని సో యూఎన్ హ్యాస్ టు అడాప్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ ఏ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ కింద సో రెజ్యూనేట్ అవుతూ మళ్ళీ రీషేప్ కింద చేసుకుంటూ సో మొత్తం యూఎన్ని కూడా మనం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే, సో ఈ విధంగా ఓకే యూఎన్ హ్యాస్ టు ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ in order to regulate the regional powers and thereby promoting the harmony and stability of the గ్లోబల్ ఆర్డర్ అనేటువంటి విషయాన్ని కన్క్లూషన్లో మనం మెన్షన్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా, సో ఈ విధంగా ఒక పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ఓకే, ప్రోగ్రెసివ్గా మీరు టాపిక్ని అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో కన్క్లూషన్ ఎప్పుడు కూడా మీరు సో 3 to 4 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 30 words. ఓకే, సో దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా ఇంట్రడక్షన్ని, బాడీ ఆఫ్ ద ఆన్సర్ని, కన్క్లూషన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఓకే,
సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు హిట్ చేసినట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు మిస్ కాకుండా లభిస్తుంది. సో దీంతో ఓవరాల్గా మీకు ఆప్టిమమ్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మన యొక్క ఛానల్ నుంచి మీకు అందేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, సో ప్లీజ్ ఫాలో ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దీని ద్వారా ప్రతిరోజు అభ్యాసన వీడియోస్ మీరు మిస్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ ఫైనల్లీ పీడిఎఫ్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో దానికి కూడా యాక్సెస్ అనేది టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో దట్ యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ అండ్ కీప్ ద పీడిఎఫ్ ఫర్ యువర్ ఫ్యూచర్ రెఫరెన్స్ ఆల్సో. ఓకేనా? ఈ విధంగా మీకు పీడిఎఫ్ బెనిఫిట్ అనేది టెలిగ్రామ్ ఛానల్ ద్వారా లభిస్తుంది. అండ్ ఫైనల్లీ ఇన్స్టాగ్రామ్ మన యొక్క పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. ఓకే, పోస్ట్ ఏమైనా పెడితే వాటిని లైక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. దీని ద్వారా ప్రతి ఒక్క న్యూ అప్డేట్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అన్నింటినీ కూడా మీకు ముందుంచేటువంటి ప్రయత్నం అయితే మన యొక్క తారాయిస్ ఇన్స్టిట్యూట్ చేస్తుంది. ఓకేనా? రైట్ అమ్మా. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ పార్ట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఆర్డర్ అంతా కూడా ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డైనమిక్ ఇన్ నేచర్. ఓకే, సో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కాంప్లెక్సిటీ, డైనమాసిటీ అండ్ సో అన్రిలయబుల్గా మనకు కనిపిస్తుంది. సో దీనికి మార్పు ఏంటంటే, దీనికి కారణం ఏంటంటే, సో ద సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ అకరింగ్ ఫ్రమ్ ద రీజనల్ పవర్స్. సో మనకు రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రీషేపింగ్ అయితే జరుగుతుంది. ఓకే, సో రీజనల్ పవర్స్ లైక్ చైనా, ఓకే, జపాన్, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇట్లాంటి దేశాలన్నీ కూడా సో దే వర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దే వర్ ఛాలెంజింగ్ ద కరెంట్ గ్లోబల్ డైనమిక్స్. ఓకే, సో వీటన్నింటిని ఏం చేస్తున్నాయమ్మా, దీంతో పాటు బ్లాక్స్ మనం తీసుకున్నట్టయితే బ్రిక్స్, ఏషియన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, క్వాడ్, ఇలాంటి గ్రూపింగ్స్ కూడా రీజనల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల కూడా ఏమవుతుంది, లాంగ్ స్టాండింగ్గా ఉన్నటువంటి డామినెన్స్ ఆఫ్ యుఎన్ని ఇవన్నీ కూడా సో ఛాలెంజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో యుఎన్ హ్యాస్ టు ఇంప్రూవ్. ఓకే, యుఎన్ హ్యాస్ టు రిఫార్మ్ ఇట్ సెల్ఫ్, ఎస్పెషలీ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో యుఎన్ఎస్సి అంటుందని సో దాన్ని ఎక్స్పాండ్ చేసే విధంగా రిఫార్మ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా రీజనల్ పవర్స్కి చోటు ఇచ్చేటువంటి అవకాశం దక్కుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ మేక్ మోర్ యూనిక్, హార్మోనియస్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ యుఎన్ఎస్సి ఫర్ ద ఫ్యూచర్. ఓకే, ఈ విధంగా మన యుఎన్ఎస్సిని మనం అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే రానే వచ్చింది. సో ఖచ్చితంగా యుఎన్ అంతా కూడా ఇవాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏవైతే రిస్క్స్ మనం బేర్ చేస్తుందో అదేవిధంగా ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో యుఎన్ యొక్క పొటెన్షియాలిటీ అనేది డిక్లైనింగ్ ట్రెండ్లో ఉంది. సో దాన్ని యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ చేంజ్ చేసుకుంటూ ఓకే, సో మారుతున్నటువంటి చేంజింగ్ వరల్డ్లో డైనమిక్స్ అంతా కూడా మారిపోకుండా ఎస్పెషల్లీ రీజనల్ గ్లోబల్ పవర్స్కి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ కలగకుండా సో యుఎన్ తన యొక్క చార్టర్ని ఇవాల్వ్ చేసుకుంటూ తనకు తాను రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో దీని ద్వారా మన యొక్క చేంజింగ్ వరల్డ్ యొక్క రెన్యూడ్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని యుఎన్ ముఖద్వారం ద్వారా మనం సో ప్రపంచానికి అందించేటువంటి ప్రయత్నం అయితే యుఎన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, బికాస్ ద పర్పస్ ఆఫ్ ద యుఎన్ ఈజ్ టు మెయింటైన్ ద ఈక్విలిబ్రియం, హార్మోనీ అండ్ ద పీస్ ఆఫ్ ద నేషన్స్. సో ఎప్పుడైతే రీజనల్ పవర్స్ రైజ్ అవుతాయి ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో వరల్డ్ విల్ ఎమర్జ్ ఇన్ టు యూనిపోలార్ వరల్డ్ కింద, బైపోలార్ వరల్డ్ కింద మారిపోయేటువంటి అవకాశం ఉంది. 1950 టైమ్స్లో ఉన్నటువంటి కోల్డ్ వార్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. బికాస్ దెర్ ఇస్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైజ్ దట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద చైనా. ఓకే, సో ఇట్లాంటివన్నింటిని కూడా జాగ్రత్తగా బేరేజ్ వేసుకుంటూ యుఎన్ అయితే అడుగులు తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. నౌ లెట్ us సీ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో రీజనల్ పవర్స్ అండ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సో ఏ విధంగా గ్లోబల్ ఆర్డర్ని రీషేప్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పవర్ హౌసెస్. సో ప్రస్తుతం ఉన్నటువంటి రీజనల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల గ్లోబల్ ఒక ఎకనామిక్ డైమెన్షన్స్ కానివ్వండి, పొలిటికల్ డైమెన్షన్స్ కానివ్వండి మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద బ్రిక్స్ నేషన్. సో బ్రిక్స్ నేషన్స్ అంటే ఏంటమ్మా, సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా ఇవన్నీ కూడా కొత్తగా ఆర్థికంగా ఇవన్నీ కూడా బలపడ్డాయి. దే బికేమ్ న్యూ ఎకనామిక్ పవర్ హౌసెస్ అండ్ దేవర్ ఛాలెంజింగ్ ద ట్రెడిషనల్ డామినెన్స్ ఆఫ్ వెస్ట్రన్ పవర్స్ లైక్ G7. సో G7లో ఉన్నటువంటి రిచెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ట్రెడిషనల్ డామినెన్స్ని బ్రిక్స్ అనేటువంటి కొత్త అలయన్స్ ఏదైతే ఉందో, కొత్త గ్లోబల్ బ్లాక్ ఏదైతే ఉందో సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
సెకండ్ పాయింట్లోకి మనం వెళ్ళినట్టయితే ఇవాల్వింగ్ ద సెక్యూరిటీ ల్యాండ్స్కేప్స్. ఓకే, మనకున్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో ఎస్పెషలీ రీజనల్ బ్లాక్స్ అన్నీ కూడా దే వేర్ రీడిఫైనింగ్ దేర్ ఓన్ సెక్యూరిటీ. ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, సో తమకు తగ్గట్టుగా రీజనల్ సెక్యూరిటీని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. సో దీని ద్వారా ఎటువంటి గ్లోబల్ స్టేజ్లో ఉన్నటువంటి కన్సర్న్స్ని కూడా వాళ్ళు నలిఫై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో నాటో ఈజ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్. సో నాటో హ్యాస్ ప్లేడ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద రష్యా అండ్ ఉక్రెయిన్. అదర్వైజ్ ఈ పాటికి రష్యా అనేది కూడా ఏమైందమ్మా ఉక్రెయిన్ కంప్లీట్గా ఎనెక్స్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. బట్ బికాస్ ఆఫ్ ద నాటో యొక్క రీజనల్ సెక్యూరిటీ ఏమైంది, సో రోబస్ట్గా స్ట్రెంగ్తన్గా తయారైంది. సో ఈ విధంగా రష్యాని చెక్ చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ యుక్రెయిన్కి అయితే నాటో ద్వారా ఏర్పడింది. ఓకేనా, సో ఈ విధంగా సెక్యూరిటీ ల్యాండ్స్కేప్స్ అంతా కూడా మనకి ఇవాల్వ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్స్. ఓకే, మనకున్నటువంటి డెవలప్మెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటినన్నిటినీ కూడా మనం ఏం చేయాలమ్మా, సో కొత్తగా న్యూ డెవలప్మెంట్ మోడల్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సపోజ్ మనకి ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ని కానివ్వండి, ఐఎంఎఫ్కి ధీటుగా మనం ఏం చేస్తున్నాం, సో వీఆర్ బ్రింగింగ్ ద న్యూ రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ లైక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీని ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ మోడల్స్ దట్ వాస్ ట్రెడిషనల్లీ సీన్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, ఓకే హిస్టారికల్గా ఇవన్నీ కూడా వెస్టర్న్ పవర్స్ డామినేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఓకేనా, సో వీటినన్నిటినీ కూడా మనం చెక్ చేస్తూ కొత్తగా రీజనల్ పవర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ వైపు కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇక ఎకనామిక్ షిఫ్ట్ ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ ద మల్టీ పోలార్ వరల్డ్ అప్రోచ్ని ఇక్కడ తెలియజేస్తుంది. దీని ద్వారా గ్లోబల్ డెవలప్మెంట్ని రీజనల్ పవర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, దాంతోపాటు ఫైనాన్సెస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కూడా ఇవి ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాము. అండ్ దే వర్ ప్రొవైడింగ్ ద ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్స్ టు ద వరల్డ్ బై reducing the influence of the World Bank as well as IMF. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎమర్జింగ్ ద నార్మేటివ్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, మనకున్నటువంటి నార్మేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయి అంటే సో ప్రస్తుతం ఉన్నటువంటి నార్మ్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, ట్రెడిషనల్ కన్వెన్షన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పక్కన పెడుతూ సో కొత్తగా న్యూ ఎమర్జింగ్ నార్మ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎస్పెషలీ ఏషియా అని తీసుకున్నటువంటి నాన్ ఇంటర్ఫరెన్స్ ప్రిన్సిపల్ కానివ్వండి, అదేవిధంగా సార్క్ మ్యూచువల్ కోఆపరేషన్ కానివ్వండి, బిమ్స్టెక్ కానివ్వండి, వీటి ద్వారా కొత్త రకమైనటువంటి నార్మ్స్ని, వాల్యూస్ని మనం డిజైన్ చేసుకుంటున్నాము. ట్రెడిషనల్గా వెస్ట్రన్ పవర్స్ ఏవైతే అప్లైడ్ చేశాయో దానికి విరుద్ధంగా, వైరుధ్యంగా ఈ యొక్క గ్రూప్స్ అయితే కూడా పనిచేస్తున్నాయి. సో ఈ విధంగా రీజనల్ ఇంట్రెస్ట్తో ఈ యొక్క బ్లాక్స్ అన్నీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంప్లికేషన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద యుఎన్. సో యుఎన్ లాంటి మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఓకే దానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఇరోషన్ ఆఫ్ మల్టీలాటరిజం. ఎప్పుడైతే మనకి రీజనల్ పవర్స్ కానివ్వండి, రీజనల్ బ్లాక్స్ అనేవి మనకి రైజ్ అవుతున్నాయి అనుకోండి, సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో దే వేర్ ప్రయారిటైజింగ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనే వీడికి ప్రయారిటైజ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు రీజనల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ రీజన్కి మాత్రమే వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా మల్టీ లెవెల్ కోఆపరేషన్ అనేది మనకి లోపించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయాలి. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉందో సో ఇట్ ఈస్ గెట్టింగ్ వీకర్. ఓకే, సో గ్లోబల్ ఫోరంలో అందరినీ కూడా ఈ యొక్క యుఎన్ అనేది చేర్చుకోవట్లేదు అనేటువంటి అపవాదిని మూటగట్టుకుంది. సో ఎస్పెషల్లీ డైలాగ్ అండ్ కొలాబరేషన్ అనేది ఇక్కడ లేకుండా పోయింది అనేటువంటి విషయాన్ని సో చాలా దేశాలు స్పష్టంగా బయటికి చెప్తున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ అనేది యూఎన్లో లేకపోవడం అనేది కూడా సో అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ కింద మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా యూఎన్ యొక్క అటానమీని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎస్పెషలీ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫోకసింగ్ ద రీజనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రాంతాన్ని ఎక్కువగా డెవలప్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అంతా ఉంది. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు, యూఎన్ యొక్క గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ని సైడ్ లైన్ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ చైనా ద్వారా మనకి ఏర్పడింది. ఎందుకంటే సో యూఎన్ ఈజ్ కంప్లీట్లీ ఫోకసింగ్ అండ్ అలైయింగ్ టువర్డ్స్ ద వెస్టర్న్ పవర్స్ కాబట్టి సో ఇట్లాంటి దేశాలైనటువంటి చైనా, ఇండియా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్తూ అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ ఏంటంటే రిగార్డింగ్ ద ఛాలెంజెస్ మనం తీసుకున్నట్టయితే సో కంపీటింగ్ ఇంట్రెస్ట్ అండ్ గ్రిడ్ లాక్ అనేది ఏర్పడింది. ఎస్పెషలీ మనకి డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు ప్రయారిటీ ఆఫ్ ద రీజనల్ పవర్స్ అనేవి
డిఫరెంట్గా ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో బ్లాక్ లెడ్ ఎకనామీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఇవంతా కూడా ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద ఎంటైర్ యూఎన్ ఫ్రేమ్వర్క్. ఓకే, మొత్తం ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ అంతా కూడా గ్రిడ్ లాక్ ఏదైతే ఉందో, సో దీని అంతా కూడా ఫ్రాగ్మెంట్ చేస్తుంది, విభజిస్తుంది. దాంతోపాటు ఓకే, కొత్తగా గ్లోబల్లో మనకి న్యూ ఛాలెంజెస్ని తీసుకొచ్చేటువంటి అవకాశము ఏర్పడుతుంది. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో యూఎన్ యొక్క ఎఫిషియన్సీ కానివ్వండి, అదేవిధంగా ఎఫర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం మనకి ఏర్పడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం, సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే యూఎస్ అండ్ చైనా ఎనిమిటీ ఏదైతే ఉందో, సో రిగార్డింగ్ ద హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ కానివ్వండి, ఓకే, లేదా ట్రేడ్ బ్యాలెన్స్ కానివ్వండి, డబ్ల్యూటీఓ ఇష్యూస్ కానివ్వండి, ఈ విధంగా మనకి ఏమవుతుంది, సో కన్సిస్టెంట్ డిసిమిలారిటీస్ అనేవి ఈ రెండు దేశాల మధ్య కనబడుతున్నాయి. సో దీని ద్వారా యూఎన్ ఎఫర్ట్స్ అంతా కూడా ప్యారలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి కన్సెన్సస్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఛాలెంజ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఛాలెంజ్, దట్ ఈస్ ద ఛాలెంజ్ టు ద యూఎన్ అథారిటీ. సో ఐక్యరాజ్య సమితి అథారిటీకి ఏ విధంగా ఇవి ఛాలెంజ్గా మారతాయనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సో రీజనల్ పవర్స్ ఆర్ ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ అండ్ ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ద అథారిటీ ఆఫ్ యూఎన్ ఎవ్రీడే. సో ప్రతిరోజు కూడా యూఎన్ అథారిటీని తగ్గిస్తున్నాయి, అదేవిధంగా వాటిని ఛాలెంజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఎస్పెషల్లీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వీళ్ళని ఎవరు కూడా తీసుకోపోయేసరికి సో యూఎన్ అంతా కూడా అవుట్డేట్ అయిపోయింది. ఓకే, దీనిలో ఉన్నటువంటి అన్రిప్రజెంటేటివ్ నేచర్ ఏదైతే ఉందో, దీనివల్ల కరెంట్ గ్లోబల్ ఆర్డర్ అంతా కూడా సో నష్టానికి గురవుతుందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో, సో దీంట్లో కంప్లీట్గా తన యొక్క చేతకాంతనం అయితే యుక్రెయిన్ వార్లో కనిపించింది. సో రష్యాని ఎక్కడా కూడా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆపలేకపోయిందనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. సో ఫైనల్లీ డెవలపింగ్ కంట్రీస్ కానివ్వండి, అదేవిధంగా ఇండియా కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, సౌత్ కొరియా, జపాన్, ఈ దేశాలన్నీ ఏం చెప్తున్నాయంటే, సో వీ నీడ్ టు రిఫార్మ్ ద యుఎన్ఎస్సి. ఖచ్చితంగా యుఎన్ఎస్సిని మనం రిఫార్మ్ చేయాలి. గ్రేటర్ రిప్రజెంటేషన్ టు ద ఎమర్జింగ్ పవర్స్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి తరుణం అయితే రానే వచ్చింది అనేటువంటి విషయాన్ని సో స్పష్టంగా అన్ని దేశాలు కూడా ముక్త కంఠంతో చెప్తున్నాయమ్మా. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఛాలెంజెస్. నౌ లెట్ us see about the opportunities of the UNSC. సో ఫస్ట్ వన్ ఈజ్ ద catalyst ఫర్ రిఫార్మ్ అండ్ అడాప్టేషన్. సో ఇక రీజనల్ పవర్స్ ఏవైతే రైజ్ అవుతున్నాయో, సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయమ్మా, సో ఖచ్చితంగా యూఎన్లో రిఫార్మ్స్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కెటలిస్ట్ కింద పనిచేస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ యొక్క యూఎన్ అంతా కూడా మోర్ ఇంక్లూజివ్గా, రిప్రజెంటేటివ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్గా ఉండాలనేటువంటి దేశాలన్నీ కూడా సో ఎవ్రీడే మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇండియా బిడ్ ఫర్ ద పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో, సో దట్ వాస్ కంప్లీట్లీ బ్యాక్డ్ బై ద సెవరల్ రీజనల్ పవర్స్. వేరు రీజనల్ పవర్స్ కానివ్వండి, లేదా పర్మనెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతమేర సపోర్ట్ చేస్తున్నాయి. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ప్రపంచవ్యాప్తంగా దెర్ వాజ్ ఎ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ద రిఫార్మ్స్ ఆఫ్ యుఎన్ఎస్సి టు రిఫ్లెక్ట్ ద కరెంట్ గ్లోబల్ ఆర్డర్. ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఆర్డర్ రిఫ్లెక్ట్ చేయడానికి ఈ యొక్క ఇండియాని కూడా చేర్చుకోవాలనేటువంటి డిమాండ్ అయితే మనకి ఎక్కువగా చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం వెళ్ళినట్టయితే అడ్రస్సింగ్ ద ట్రాన్స్ నేషనల్ ఛాలెంజెస్. సో యూఎన్తో పాటు మిగిలిన దేశాలు ఏవైతే కొలాబరేట్ అవుతున్నాయో, లైక్ రీజనల్ పవర్స్ కానివ్వండి, బ్లాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో కలెక్టివ్ యాక్షన్స్ ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ట్రాన్స్నేషనల్ ఛాలెంజ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అడ్రస్ చేసుకుంటూ కామన్గా కలెక్టివ్గా పనిచేసినట్టయితే సో విపత్తుల్ని మనం ఎదిరించుకునేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా ఉన్నటువంటి కోవిడ్ పాండమిక్ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, క్లైమేట్ చేంజ్ కానివ్వండి, ఇట్లాంటి గ్లోబల్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా ఎఫెక్టివ్గా కలెక్టివ్గా ట్యాకిల్ చేస్తేనే మనకి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దానికి ఉన్నటువంటి రీసోర్సెస్ కానివ్వండి, ఎక్స్పర్టీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో యూఎన్ సమకూర్చుకుంటూ ఒక ఇంపార్టెంట్ మల్టీలేటరల్ ఏజెన్సీ కింద పనిచేసినట్టయితే ఖచ్చితంగా గ్లోబల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ట్యాకిల్ చేసేటువంటి అవకాశం అయితే వీటికి ఏర్పడుతుందమ్మా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫెసిలిటేటింగ్ ద మల్టీలేటరల్ డిప్లొమసీ. సో రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా యూఎన్కి ఎవరైతే డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయో వాటికి మధ్య ఒక వారధిలా పనిచేస్తూ యూఎన్ హెల్ప్ చేస్తూ కన్సెన్సస్ బిల్డ్ చేసి సో ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ వైపు, అదేవిధంగా మల్టీలాటరలిజం వైపు ఆలోచించాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా డెవలప్డ్ నేషన్స్కి, డెవలపింగ్ నేషన్స్కి మధ్య ఉన్నటువంటి అవరోధాలు పోతాయి. సో ఇండియా ఇట్లాంటి రోల్ ప్లే చేసింది అనుకోండి, ఖచ్చితంగా సో వరల్డ్ గ్లోబల్ ఆర్డర్లో మనకి పెను మార్పులు అయితే సంభవించేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా సో మల్టీలాటరలిజం అనేది ఏర్పడుతుంది. సో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది కూడా సో ఐక్యరాజ్య సమితి ద్వారా మనకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ని ఖచ్చితంగా యూఎన్ అనేది కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ వేర్ ద యూఎన్ షుడ్ పొసెస్. ఓకే. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి మనం వెళ్ళినట్టయితే సో రీజనల్ పవర్స్ ఎప్పుడైతే మనకి రైజ్ అవుతున్నాయో దీనివల్ల యూఎన్కి కాంప్లెక్స్ ఛాలెంజ్ అనేవి ఏర్పడతాయమ్మా. సో వీటి ద్వారా రానున్న రోజుల్లో ఈ యొక్క యూఎన్ ఆర్డర్ అంతా కూడా మారేటువంటి అవకాశం ఉంది.
బట్ ఖచ్చితంగా యూఎన్ ఏం చేయాలి, ఇట్ హ్యాస్ టు లివరేజ్ ద రీజనల్ స్ట్రెంగ్త్. సో రీజనల్ స్ట్రెంగ్త్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లగా అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ యూఎన్ యొక్క లిమిటేషన్స్ని నలిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీని ద్వారా మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్క్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్ గ్లోబల్ ఆర్డర్ని మల్టీలాటరలిజంని ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద యూఎన్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద ఎబిలిటీ టు హార్నెస్ ద పవర్ ఆఫ్ రీజనలిజం. ఖచ్చితంగా సో రీజనలిజంకి రెస్పెక్ట్ ఇస్తూ సో దాన్ని ఒక వైబుల్ ఛాలెంజ్ కింద తీసుకుంటూ దాంతోపాటు ఓకే సో డెవలప్డ్ నేషన్స్కి డెవలపింగ్ నేషన్స్కి ఒక వారధిలా ఈ యొక్క రీజనల్ పవర్స్ని యూజ్ చేసుకుంటూ యూఎన్ అనేది ఫర్దర్గా రోబస్ట్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో తద్వారా మొత్తం గ్లోబల్ కమ్యూనిటీకి కూడా ఓకే లార్జ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ని తీసుకొచ్చే విధంగా యూఎన్ అయితే అడుగులు వేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఒక రోబస్ట్ గ్లోబల్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాము. దాంతోపాటు మల్టీలాటరలిజంని కూడా మనం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుందమ్మా. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా మీరు 3 to 4 లైన్స్లో రాయడానికి మాత్రమే ప్రయత్నించండి, నాట్ మోర్ దాన్ 30 words. ఓకే, అండ్ ఆల్వేస్ కన్క్లూజన్ ఎట్లా ఉండాలమ్మా, సో పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా ఉండాలి. అండ్ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ద్వారా మనం ఆన్సర్స్ని కన్క్లూజన్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మన టాపిక్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు వెంటనే సో మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం ఐ విల్ రీడ్ ఆల్ యువర్ కామెంట్స్. మీ కామెంట్స్ అన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా చదువుతాను అండ్ ఐ విల్ గివ్ రిప్లై విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం. ఓకే, అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు సే సో మన యొక్క ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా మనకు ఏదైతే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానో సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అన్నీ కూడా పెడుతున్నానమ్మా. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ మై ఎఫర్ట్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.